నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు జరగనున్నాయి. పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి పుష్కర స్నానాన్ని జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్వీకరించారు. అనంతరం నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర వేడుకల్లో మంత్రులు శ్రీధర్ బాబు దంపతులు, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. లక్షలాదిగా భక్తులు తరలి రానుండటంతో కాళేశ్వర ప్రాంతం అంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. ముక్తేశ్వర ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు పుష్కరాల ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇప్పటికే భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తూ పితృదేవతలకు తర్పణాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాక నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. హోమాలు, టెంట్ సిటీ, నవహారతి, తెప్పోత్సవం, పార్కింగ్ సదుపాయాలతో కాళేశ్వరం పుష్కర క్షేత్రం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పవిత్ర క్షేత్రంలో అంత్య పుష్కరాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నేపథ్యంలో ఈ రోజు ఉదయం 5:43 తొలి పుష్కర స్థానాన్ని జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వీకరించారు. తర్వాత నదమ్మ తల్లికి పూజలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా త్రివేణి సంగమానికి పుష్కరుడి ఆవాహన, కలాశ గణపతి పూజ, సంకల్ప పూర్వక స్థానం, నదీ పూజ, వస్త్ర సమర్పణ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇటు జగద్గురులతో పాటు ఇటు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దంపతులు, అలాగే మంత్రి కొండా సురేఖ, అలాగే దేవాదాయ కమిషనర్ హనుమంతు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులంతా కూడా పాల్గొన్నారు. ఇటు జగద్గురు పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ఇటు మిగతా వారు కూడా పుష్కర స్నానం చేయడం జరిగింది. మొత్తం కూడా ఇప్పటికే భారీగా కాళేశ్వరానికి భక్తులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2500 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా మొత్తం కూడా ఎండ తీవ్రత బాగా ఉన్న నేపథ్యంలో రానున్న భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు మంచినీరు, చలువ పందిళ్లు, అత్యవసర వైద్య సేవలు అన్ని అందించే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముక్తేశ్వర ఆలయంతో